ఇంకోటి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారండి, బట్ దే ఆర్ లివింగ్ ఇన్ హెల్ హియర్. Exactly. If they are made in heaven, No one is liking to get married these days. Exactly. If they are made in heaven, they are supposed to live in heavenly life here only. ఇక్కడ మనము స్వర్గాన్ని ఆస్వాదించకుంటే ఇక్కడ మనం పైలోకకి వెళ్ళాక స్వర్గానికి ఎలా అర్హత పొందుతాం మనం కదా. సో వీ షుడ్ బికమ్ డిజర్వింగ్, ఇక్కడే డిజర్వింగ్ అవ్వాలా. ఆ స్వర్గాన్ని హెవెన్ ఇక్కడే మన దేవుడు నిర్ణయించిన పెళ్లిళ్ళు అంటారు. అలాంటప్పుడు మనం కాపాడుకోవాలి, మన బాధ్యత. అండ్ వీ షుడ్ కాంట్రిబ్యూట్ ఈచ్ అదర్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ విషయానికి వస్తాము. ఇప్పుడు ఎంత అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ ఒకసారి వన్స్ మ్యారేజ్ సెట్ అయింది అనుకోండి, సెటిల్ కాగానే వాళ్ళు 1-2 months నుంచి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, హల్దీ మెహందీ అది ఇది అని. ఎంత డబ్బు పెట్టి ఖర్చు చేసుకుని అంత బాగా మాట్లాడుకొని వాళ్ళు కూడా పెళ్ళైపోయినాక మళ్ళీ కొన్ని 1-2 monthsలోనే వాళ్ళకి కూడా ఇంకా డివోర్స్కి అప్లై చేయడం, అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం చూస్తున్నారు. ఏది కేసు చాలా కామన్ అయిందండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం కొంతమంది చెప్పుకున్నాము. యాక్చువల్గా బిగ్గెస్ట్ 2 reasons అండి. జాతకాలు కలవడం ఎంత ముఖ్యమో, ఏంటంటే సోషో ఎకనామిక్ స్టేటస్ కలవడం ఎంత ముఖ్యమో, ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో అంటే వరువు మధ్యలో కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంపాటబిలిటీ అండ్ వాల్యూ అలైన్మెంట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వీడియోస్ అంటే ఒకరి వాల్యూ సిస్టమ్ ఏంటి, మిగతా వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఏంటి, ఈ 2 వాల్యూస్ కనెక్ట్ అవ్వాలి. నేచర్ అనమాట, వాళ్ళ వ్యక్తిత్వాలు కలవాలి. కంప్లీట్ గ్యాప్ ఉండకూడదు. ఒకరు హై రిస్క్ టేకర్ ఉంటారు, అసలే రిస్క్ తీసుకోరు. వాళ్ళిద్దరు కలపడం చాలా కష్టం. కలిపినా నిలబడదు బంధం అది. సో ఆ రిస్క్ అపెటైట్ చిన్న ఎగ్జాంపుల్, ఒకరికి కొన్ని ఇష్టము, ఇంకొకరికి ఇంకోటి ఇష్టం. సో లైఫ్ లో అది 360 degrees యాంగిల్స్ లో కనీసం 60% కంపాటబిలిటీ ఉండాలి భార్యాభర్తల మధ్యలో. ఇప్పుడు జాతకాలు 100% మ్యాచ్ అయినా ఇది మ్యాచ్ అవ్వకుంటే పెళ్లి నిలవదు. సో ఆ కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అండ్ వాల్యూ అలైన్మెంట్, వీళ్ళ వాల్యూస్ వాళ్ళ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరు స్పిరిచువల్గా ఉంటారు, ఒకరు స్పిరిచువాలిటీని స్పిరిచువల్గా ఉంటారు. సో వాల్యూ అలైన్మెంట్ మిస్ఫైర్ అవుతుంది, మిస్ అలైన్మెంట్ అవుతుంది. కొంతమందికి పేరెంటింగ్ మీద పిల్లలను త్వరగా కనాలని ఉంటుంది, అసలు నాకు పిల్లలు వద్దని ఉంటారు. ఇవన్నీ కూడా పెళ్లి తర్వాత బయటపడతాయండి. దిస్ ఇస్ వాట్ అలైన్మెంట్ అనేది. పెళ్లికి ముందు ఇలాంటి అలైన్మెంట్ చాలా ఉండాలి. కొంతమంది ఫినాన్షియల్ మామూలుగా ఇప్పుడు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇద్దరు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎవరిది సేవ్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ తోటి కూడా, ఇలాంటి కాన్ఫ్లిక్ట్ తోటి కూడా విడిపోయిన వాళ్ళు ఉంటారు. నేను మొత్తం సేవ్ చేస్తాను, నేను మొత్తం ఖర్చు పెట్టు, భర్తవు నీ బాధ్యత మొత్తం ఖర్చు పెట్టు, నేను సేవ్ చేస్తాను, లేకుంటే నేను మా అమ్మ వాళ్ళకి ఇచ్చుకుంటాను. సింపుల్ ఎగ్జాంపుల్, సిల్లీ ఎగ్జాంపుల్. ఒకసారి భార్య భర్తలు అయినప్పుడు ఇద్దరు ఈక్వల్, దే షుడ్, అంటే ఐడియల్కి వెళ్తే, ప్రాక్టికల్కి వెళ్తే దర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. కానీ వాట్ ఎవర్ రీజన్, ఒకరిది సేవ్ చేసి ఒకరికి ఖర్చు పెట్టుకున్నా, మ్యారేజ్ కి ముందు అలైన్మెంట్, అగ్రిమెంట్, అండర్స్టాండింగ్ ఉంటే దట్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ లెవెల్. కానీ పెళ్లి తర్వాత చాలా సర్ప్రైజెస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో. బేసికలీ కంపాటబిలిటీ అండ్ అలైన్మెంట్, ఈ రెండింటి ద్వారానే వస్తున్నాయి బాగా మాక్సిమం. భార్య భర్తలకి ఇద్దరికి ఆ ఇంటెంట్ క్లియర్గా ఉండాలి. నా బంధాన్ని నిలుపుకోవాలని ఇంటెంట్ ఇద్దరికి ఉన్నప్పుడే ఆ బంధం నిలబడుతుంది. ఇద్దరిలో ఒక్కరికి లేకున్నా ఆ బంధం నిలబడదు.